అందరికీ వందనములు. బాగున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు దూరస్థులముగా నిన్ను సమీపించడానికి ఏ యోగ్యత లేని వారముగా మేము ఉండినప్పుడు ధైర్యముతో నీ కృపాసనం వద్దకు చేరడానికి ప్రభువా, మా కొరకై మీరు చిందించిన మీ రక్తమును బట్టి మీకు వందనములు. We thank you for your precious blood that bringeth forth our hearts before you. నీ ఎదుట మా హృదయమును తీసుకొని రావడానికి అనుకూలపరిచినటువంటి నీ అమూల్యమైన రక్తమును బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి అని మేము నిన్ను పిలవడానికి మమ్మను క్రీస్తు రక్తము ద్వారా సింహాసనం వద్దకు తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. మేము మీ వైపు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మా హృదయం అనే బిడ్డల మీ ఎదుట మేము విప్పి ఉండగా వాక్యం అనే ఉదకమును ప్రభువా మా హృదయాలలో మీరు నింపండి. మేము తేరి చూడగలుగునట్లుగా మీ ముఖమును ప్రభువా మాకు ప్రత్యక్షపరచండి. మీ ఆత్మను ప్రభువా మాలోను మా మీదను మా మధ్యను మీరు ఉంచండి. మీ ఆత్మ లేనిది మేము కేవలము నిష్ప్రయోజకులము. నిన్ను ఆరాధించుట ఎలాగో తెలియని వారము, అవివేకులముగా ఉండిపోతాం. ప్రభువా, మీ ఆత్మ ద్వారా మేము మిమ్మల్ని సమీపించున్నట్లుగా మీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడెద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద చల్లడం ద్వారా, లేకపోతే దహించినటువంటి దహన బలి పశువు యొక్క బూడిదను చల్లడం ద్వారా శరీర శుద్ధి వారికి కలిగిన ఎడల
ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇస్ ఇట్ ట్రూ? ఇది సత్యమేనా? ఇది నిజమేనా? అనుభవ పూర్వకంగా చెప్దామా సార్? ఆ దినాలలో, పాత నిబంధన దినాలలో దేవుని ఆజ్ఞను మీరి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మైలపడిన వారిగా, అనగా పాపపు మచ్చ వారి మీద పడినప్పుడు వారిని శుద్ధి చేసినటువంటి, శరీర సంబంధమైన శుద్ధి చేసినటువంటి రక్తము మేకల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తం. శరీర రీతిగా వారిని శుద్ధిపరిస్తే అది నిర్దోషమైన ఆత్మదేవుని యొక్క రక్తము మీ మనస్సాక్షిని అంతకంటే ఎక్కువగా ఎంతో శుద్ధి చేయాలి. మరి నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగిన వారిగా దేవుని ఎదుట నిలవబడేటటువంటి రక్త ప్రోక్షణ మనకు అనుగ్రహించబడిందా? ఈ దినాన నా ప్రశ్న అది. ఎందుకనగా మీరు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నారు. దేవుని ఎదుట హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికే క్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షింపబడడానికి మీరు వచ్చారట. ఒకవేళ అది నిజమైతే మన జీవితాల్లో మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడి ఉండాలి. ఎంతగా అంటే మనం ఇంకా అలా ముందుకు చదువుకుంటూ వెళ్తే ఆ దినాలలో మైలపడినటువంటి లేక పాపపు మచ్చ ఏర్పడినటువంటి ప్రజల యొక్క శరీర శుద్ధి కొరకు మాత్రమే కాదు ఈ మేకల రక్తము, ఎడ్ల యొక్క రక్తము వాడబడింది. సేవా పాత్రలు దేవునికి ప్రతిష్ఠించడానికి కూడా వాడబడింది. ఆ రక్తము ఏ పాత్రకైతే తగులుతుందో అది ప్రతిష్ఠితం. దేవునికి, ఆ మందిరానికి ప్రతిష్ఠితమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అదే మనం చూస్తాం. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ, 20వ వచనంలో, ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను, జాగ్రత్తగా వినండి, మనము హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు యేసు యొక్క రక్తము నొద్దకు వచ్చినాం. ఈ రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ఎంతగా అనే దాని కొరకు మనం ఇక్కడికి వచ్చాం. చూడండి, ఆ మేకల రక్తము, ఎడ్ల యొక్క రక్తము గ్రంథము మీదను, గ్రంథం అంటే ఏ గ్రంథం చెప్పండి ఇప్పుడు? ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి గ్రంథం. ఆ 10 ఆజ్ఞలే కాదు, తర్వాత ఇంకా మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయాలి, అది చేయాలని చెప్పినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి వ్రాతపూర్వకమైన అక్షర రూపమైనటువంటి గ్రంథము.
ఆ గ్రంథము మీదను, ఇందాక మనం ఏం చూసాం, ఈ రక్తము మైలపడిన వారిని శుద్ధిపరచడానికి వాడింది, అంతేకాదు ప్రతిష్ఠించడానికి వాడింది. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, దేవుని గ్రంథము కూడా ప్రతిష్ఠింపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదా? అవసరం ఉన్నదా? చెప్పండి. దేవుడే తన చేవ్రాత ద్వారా రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి గ్రంథమును కూడా మరలా ప్రతిష్ఠించవలసినటువంటి అవసరత ఉన్నదా? సరే, సమాధానం మీరు చెప్పొద్దు, నేను చెప్పను, ముందుకెళ్దాం, దేవుడే చెప్తాడు. సరే, గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను, అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. గుడారము మీద, సేవా పాత్రల మీద. సేవా పాత్రలు అంటే ఏంటో మొదట్లో చెప్తా ఉన్నాడు, ఆ అధ్యాయం మొదట్లో. దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు, సువర్ణ ధూపార్తి, బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము, అహరోను చేతికర్ర, మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు, దానిపైన కరుణా పీఠమును కమ్ముకున్న మహిమగల కెరూబులు. ఇప్పుడు మీకు ఆ పిక్చర్, ఆ దృశ్యం కనపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ సేవా పాత్రలన్నిటి మీద రక్తమును ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇక్కడ ఇదిగో ఈ వచనం జాగ్రత్తగా వినండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే ఇప్పుడు ఏంటి? మీరు ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? నిబంధన మందసము, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, నిబంధన మందసములో ఉండేటువంటి మన్నా పాత్ర, చిగిరించిన కర్ర, సువర్ణ ధూపార్తి, నిబంధన పలకలు, ఇవన్నీ అట పరలోకములో ఉన్న వాటి వస్తువులను పోలి ఉన్నాయి అంటున్నాడు. పరలోకంలో ఉన్న వస్తువులు అనట్లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు మనము క్రొత్త నిబంధన క్రైస్తవులముగా ఉండాలి అని నేను నొక్కి నొక్కి చెప్తున్నాను, మీకు ఇదేనా ఒక అవగాహన రావాలని నేను ఆశపడుతున్నాను. ఈ వస్తువులన్నీ పరలోకమందున్న వాటిని పోలి ఉన్నాయి. అవి ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. చూడండి, నిబంధన మందసము శుద్ధి చేయబడవలెను అంటే మనం ఒప్పుకోము, కానీ వాస్తవానికి ఆ కరుణ పీఠము మీద జంతు రక్తమును సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు వెళ్ళి ఒక ప్రక్కన ప్రోక్షించాలి. ఎందుకనగా సమస్తమైన వారి నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము అని మోషే చెప్పేవాడట ఆ రక్తాన్ని. అయితే ఇక్కడ ఆ వ్యత్యాసం ఏమిటి అంటే, పరలోకమందు ఉన్న వాటిని పోలిన ఈ వస్తువులు
ఆ నిబంధన రక్తము చేత శుద్ధి చేయబడవలసి ఉండెను అనే మాట మీద ఈ దినాన కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెడదాం. కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇక్కడ రెండు అంశాలు చూస్తున్నాం. పరలోకమందున్న వాటిని పోలినవి, పరలోకమందు ఉన్నవి. ఇప్పుడు పరలోకమందున్న వాటిని పోలినవంటే ఏంటో మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమేంటి? ఇందాక మనం చూసినటువంటి ఆ సేవా పాత్రలు. పరలోకమందున్నవి వీటి కంటే శ్రేష్టమైనటువంటి బలుల చేత శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇప్పుడు చెప్పండి, పరలోకములో ఉండినటువంటివి ఏంటి? ఇట్స్ యు అండ్ మీ who are washed by the blood of the Lamb, Jesus Christ. గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా శుద్ధి చేయబడినటువంటి నీవు నేను పరలోకంలో కూర్చునేటటువంటి వారము. మనము వేటి కంటే శ్రేష్ఠులము అంటే పరలోక సంబంధమైన వాటిని పోలి ఉన్న వస్తువుల కంటే శ్రేష్టమైన వారు. ఇప్పుడు చెప్పండి, నిబంధన మందస్సము మీద ఉండిన దేవుని ఆత్మ కంటే మీలో ఉండిన ఆత్మ ఎంతో శ్రేష్టము, ఎక్కువ. చిగిరించిన అహరోను కర్ర కంటే ద్రాక్ష వల్లిలో అంటు కట్టబడినటువంటి నీవు చాలా ఎక్కువ. మరి ఫలం ఏంటి? అంతటి ఫలం ఉన్నదా? ఎండిపోయినటువంటి మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు కంటే సజీవమైనటువంటి ద్రాక్షావళిలో అంటు కట్టబడినటువంటి నీవు నేను మనమెంతో ఎక్కువ. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా ఆశింపబడుతుంది. God wants more. దేవునికి ఇంకా ఇంకా కావాలి నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి. లేదు, నేను ఒక పాత నిబంధన ప్రవక్త వలె జీవిస్తే చాలు. నేను యెషయా వలెనో, సమూయేలు వలెనో, ఏలియా వలెనో, ఎలీషా వలెనో, దావీదు వలెనో, ఎహెజ్కేలు వలెనో, ఇర్మియా వలెనో ఉంటే చాలు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. గాడ్ వాంట్స్ మోర్. దేవునికి ఇంకా ఎక్కువ కావాలి. క్రీస్తు వలె, క్రీస్తు వలె మనం ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఏంటి? ఆ పాత నిబంధన రక్తము కంటే మరి శ్రేష్టమైనటువంటి క్రీస్తు యేసు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 2 వచనములు చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు
తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఎవరికి రాస్తున్నాడు తెలుసా పేతురు భక్తుడు? మీరు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు పిలువబడిన వారు గనుక మీకు రాస్తున్నాను అంటున్నాడు. ఏం చేస్తుంది యేసుక్రీస్తు రక్తము ప్రోక్షణ? మనలను ఏం చేస్తుంది అంటే ఆత్మ వలని పరిశుద్ధత అనుగ్రహిస్తుందట. మనం ఇందాక చూసాము, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము బాహ్య సంబంధమైన శరీర శుద్ధి అని చూసాము. కానీ యేసుక్రీస్తు రక్తము ఆత్మ వలని పరిశుద్ధత మీలో అనుగ్రహిస్తుంది. దాని ఫలితం ఏంటో తెలుసా? విధేయులగుటకు. ఎవరికి? దేవునికి. యేసుక్రీస్తునకు విధేయులవుటకు మిమ్మును ఆత్మలో శుద్ధి చేస్తుందట యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తము ఆత్మలో మనలను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనము దేవునికి విధేయులం కాలేకపోతున్నాం? పలు విషయాలలో మనం ఎందుకు దేవునికి విధేయులం కాలేకపోతా ఉన్నామో మనం చూస్తే ఆన్సర్ ఏమిటి అంటే ఆత్మ వలన కలిగిన పరిశుద్ధతను పొందలేకపోవడం. అదే మనలో అవిధేయత. దేవునికి అవిధేయులంగా మిగిలిపోవడానికి కారణం ఏమిటి అంటే శరీర సంబంధమైన శుద్ధిని మనం కోరుకుంటున్నాం, కానీ ఆత్మ కలిగించు అంతరంగ పరిశుద్ధత మనలో ఉండకపోవడం వలన దేవునికి అవిధేయులం అవుతున్నాం. సరే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మీరు వెలుగులో నడచిన ఎడల యేసుక్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. బట్ దేర్ ఈస్ వన్ కండిషన్. కానీ ఒక షరతు ఉన్నది. ఆ షరతులను మనము పాటిస్తేనే యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది. ఏంటా కండిషన్? మనము వెలుగులో నడవాలి. ఆయన వెలుగై ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, వెలుగులో నడవడం అంటే యథార్థత కలిగి దేవుణ్ణి ఆరాధించడం.
యథార్థత కలిగి దేవుణ్ణి ఆరాధించడం. ఈ యథార్థతను మనలో నుండి తీసివేసేది ఏంటో తెలుసా? వేషధారణ. వేషధారణ అంటే మనలో ఉండిన ఆత్మీయ స్థాయి కంటే ఎక్కువగా మనలను మనము కనపరుచుకోవాలని తాపత్రయాన్ని మనలో కలిగించేదే వేషధారణ. మనలో ఉండిన ఆత్మీయ స్థాయి కంటే ఎక్కువగా మనల్ని మనం చూపించుకోవాలని ప్రయాసపడినట్లు చేసేదే వేషధారణ. అందుకే దేవునికి వేషధారణ అంటే చాలా అసహ్యం, చాలా అసహ్యం. క్రొత్త నిబంధన సంఘాన్ని కట్టాలి అన్నప్పుడు పౌలు భక్తుడు తను కనినటువంటి 2 కుమారులకు ఆయన ఆజ్ఞాపించింది ఏంటో తెలుసా? అసహ్యమైనటువంటి అపవిత్రమైనటువంటి బోధలకు దూరంగా ఉండాలి. ఏంటి అసహ్యం అంటే? వేషధారణ, ధనాపేక్షను కప్పిపెట్టు వేషము. అసహ్యం దేవునికి వేషధారణ. అందుకే యేసుప్రభు వారు అంటారు, పరలోకంలో వేశ్యలకు స్థలం ఉన్నది గాని వేషధారులకు స్థలం లేదా. యథార్థవంతులకు క్షమాపణ ఉంటుంది కానీ వేషధారులకు క్షమాపణ ఉండదు. చీకటిలో నడిచేటటువంటి వేషధారణ కలిగిన వారిగా ఎన్నడూ దేవుని సన్నిధిని మనం కనబడకూడదు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడవాలి. ఇట్స్ అన్ అబామినేషన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడి ఉంటుంది. క్రీస్తు సంఘములో దేవునికి అది అసహ్యము అట వేషధారణ. ఈ అసహ్యం అనే పదం మొట్టమొదటగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తరువాత, వారి మధ్య ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడిన తరువాత, ఆ పాళెమును పరిశుద్ధముగా ఉంచడానికి దేవుడు వారికి ఒక నియమాన్ని కూడా పెట్టాడు. మీలో ఎవడైనా బహిర్భూమికి వెళితే పాళెములో వాడు తనతో పాటు ఒక పారను కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకనగా మీ దేవుడని యెహోవా మీ మధ్యను పాళెములో సంచరించినప్పుడు మీ మధ్య అసహ్యమైనది ఏమైనా కనుగొంటాడు. కాబట్టి అసహ్యం అనేది దేంతో సమానం? వేషధారణ అంటే ఇప్పుడు దేంతో సమానం? బట్ వి లైక్ టు హ్యావ్ దట్ హిపోక్రసీ. ఆ వేషధారణ అంటే మనం ఇష్టపడతాం. ఇంకా ఎంత ప్రమాదం! నా హృదయ స్థితి ఇది, నా వేషం ఇది. నన్ను వెలుగులోనికి నడిపించయ్యా. ఎందుకు దేవుడి వైపు తిరిగి మొరపెట్టలేకపోతా ఉన్నాం? చూడండి, క్రీస్తు రక్తము మనలను విధేయులంగా మార్చుతుంది. అంతరంగ పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తుంది. పాపము నుండి మనల్ని విమోచించడం మాత్రమే కాదు, ఇంకొక పని కూడా చేస్తుంది క్రీస్తు రక్తం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. క్రీస్తు రక్తమట మనలో పాపము నుండి విమోచించడం మాత్రమే కాదు, మనలను నీతిమంతులుగా తీర్చుతుందట. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటో తెలుసా? జస్టిఫికేషన్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడతాం. ఈ సిద్ధాంతం మీదే మార్టిన్ లూథర్ గారు పరిచర్య చేశాడు. అదే ఆ సిద్ధాంతం మీద కట్టబడిందే లూథరన్ సంఘం. కేవలము మనము
బలి అర్పించడం కాదు, కేవలము క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతాం అని ప్రకటించాడు. క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ లో జస్టిఫికేషన్ అని ఉంటుంది. దాన్ని ఎలా నిర్వచిస్తారంటే, జస్ట్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ నెవర్ కమిటెడ్ ఎ సిన్. నేను ఎన్నడూ పాపము చేయలేదు అనే విధంగా మార్చుతుందట క్రీస్తు రక్తం. అంటే నేను ఎన్నడూ పాపము చేయనంత పరిశుద్ధినిగా మార్చుతుందట. అసలు అది సాధ్యమేనా? మన మానవ ఇంగితానికి. మీరు గమనించండి, మన మధ్యనే పుట్టి పెరిగినటువంటి ఎవరైనా ఒక యవన సహోదరుడిని మీరు చూడండి. ఆ సహోదరుడు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తే, వీడా నిన్న మొన్నటి దాకా ఇది బ్రతికేంట నాకు తెలుసు. మనం మర్చిపోము. ఈ కాన్షియస్ మన ఆ పాత రోత బ్రతుకును మర్చిపోయేటట్లుగా చెయ్యలేదు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఒక అవిధేయులము అల్పులమైనటువంటి మనమే మర్చిపోలేకపోతే, పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసు లేక తండ్రి అయినటువంటి దేవుడు మన అతిక్రమములను మర్చిపోవుట అసాధ్యము. కానీ మనకు ఒక శుభమైనటువంటి సువార్త, శుభ సందేశం ఏమిటి అంటే, క్రీస్తు రక్తం పనిచేస్తుందట. క్రీస్తు రక్తము మనం ఎన్నడూ పాపము చేయనట్లుగా మార్చి వేస్తుందట. ప్రియ సహోదరి సహోదరుడా, నీకొక శుభ సందేశం ఏమిటి అంటే, నువ్వు ఎంత దుర్మార్గతలో అపవిత్రతలో జీవించినప్పటికీ నీవు క్రీస్తు రక్తమును ఆశ్రయిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను ఎలాగా చూస్తాడో తెలుసా? జస్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ కమిటెడ్ ఎ సిన్. నీవెన్నడూ పాపము చేయనటువంటి శుద్ధునిగా నిన్ను చూస్తాడట. క్రీస్తు రక్తం మనల్ని పాపం నుండి విడిపించడం మాత్రమే కాదు, మనలో ఎన్నడూ పాపము లేదు, కనబడలేదు అని చూపించేటటువంటి పని చేస్తుందట క్రీస్తు రక్తం. ఇప్పుడు మీరు ప్రోక్షింపబడిన రక్తమునకు వచ్చిన వారు అని కదా దేవుని వాక్యం నొక్కి చెప్తుంది. నీ సహోదరిలో కడగబడనటువంటి పాపంగా లేక నువ్వు మర్చిపోలేనటువంటి దోషంగా కనపడుతుందా? యు ఆర్ ఓవర్లుకింగ్ దన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రక్తాన్ని మించి చూస్తున్నావు నీ సహోదరుల అతిక్రమాన్ని. అందుకే క్షమించలేకపోతా ఉన్నావు. ఎందుకు మనం సహోదరులను క్షమించలేకపోతున్నామో అర్థమైందా? ఇది నాన్న, మనము క్రీస్తు రక్తము కంటే ఎక్కువగా శుద్ధులం అని భావిస్తున్నాం. క్రీస్తు రక్తము అత్యంత కఠినమైనటువంటి పాపిని సైతము ఎన్నడూ పాపము ఎరుగనటువంటి పరిశుద్ధునిగా చూపిస్తుందట. మూడవది, క్రీస్తు రక్తము ఏం చేస్తుందో ఒకసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. క్రీస్తు రక్తము మనలో పాపము లేకుండా చేస్తుంది, మనల్ని పాపము నుండి విడిపిస్తుంది, పాపములో మనలో లేకుండా చేస్తుంది. ఇంకొక పని కూడా చేస్తుంది క్రీస్తు రక్తం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. క్రీస్తు రక్తము ఏం చేస్తుందో తెలుసా? దుష్టుని జయించడానికి సహాయపడుతుంది. దుష్టుని జయించడానికి సహాయపడుతుంది క్రీస్తు రక్తము. అంతేకాదు, క్రీస్తు రక్తము
అపవాదిని దేని ద్వారా జయించడానికి ఉపయోగపడుతుందో తెలుసా? తామిచ్చిన సాక్ష్యము ద్వారా. ఇప్పుడు మిమ్మల్ని సాక్ష్యం ఇవ్వమంటే మీరు ఎవరికి సాక్ష్యం ఇస్తారు చెప్పండి? సాక్ష్యం ఇవ్వమంటే దేవుని ఎరగనటువంటి సహోదరులకు ఇస్తాము, లేకపోతే దేవుని ఎరిగినటువంటి సహోదరులకు ఇస్తాము, సభలో ఇస్తాము. బట్ హ్యావ్ యు ఎవర్ టెస్టిఫైడ్ టు ద డెవిల్? అపవాదికి ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? క్రీస్తు రక్తము అపవాదికి మనం సాక్ష్యం ఇచ్చేవాడిగా చేస్తుందట. నువ్వు ఎవరినైనా మోసపుంచొచ్చేమో కానీ అపవాదిని మాత్రం వాడు ఎందుకంటే ఆది నుండి నేరము మోపువాడైనటువంటి అపవాది. సాక్షాత్ ఎవరి మీద నేరం మోపాడు అపవాది? మోషే మీద, యెహోషువల మీద నేరం మోపాడు. కానీ నీకో విషయం తెలుసా? ఆ పాత నిబంధన రక్తము వారు అపవాదికి సాక్ష్యం ఇచ్చే స్థితిలో వారిని నిలువబెట్టలేదు, కానీ క్రీస్తు యేసు రక్తము ఈ దినాన నిన్ను నన్ను అపవాదికి సైతము సాక్ష్యం ఇచ్చి ఆ సాక్ష్యము ద్వారా అపవాదిని జయించే వ్యక్తిగా నిలవబెడుతుందట. ఈ 3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే పరలోకములో ఉండవలసిన మనము వీటికంటే శ్రేష్ఠులం. పరలోకములో ఉండిన వాటితో పోలిన వస్తువుల కంటే శ్రేష్ఠులం. ఇప్పుడు అర్థమైంది ఎందుకు శ్రేష్ఠులమా? చూడండి, నిబంధన మందస్సము, దేవుని మహిమ కలిగినటువంటి నిబంధన మందస్సము శత్రువులు ఎత్తుకొని పోయినా కూడా ఏమీ కాలేదు. ఏమనైందా? ఫిలిష్తీయులు తీసుకెళ్ళి పెట్టుకున్నప్పుడు బహుకాలం అక్కడ ఉండిన తరువాత దేవుడు మరలా వారిని ఇశ్రాయేలుల మధ్య ఆ నిబంధన మందస్సాన్ని తీసుకొని రావడం కొరకు వారిలో గంటలు పుట్టించాడు, కానీ లేకపోతే అని మీకు విషయం తెలుసా? మన శత్రువు అయినటువంటి అపవాదిని మనము జయించి, సాక్ష్యము ద్వారా జయించి మనలను నిలవబెట్టే వారిగా చేసేది క్రీస్తు రక్తము. మోర్ దాన్ ఏ కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన మందసం కంటే ఎక్కువగా. మీరు క్రీస్తు యేసు రక్తము ద్వారా ప్రోక్షింపబడుటకును ఆత్మ వలన పరిశుద్ధత కలిగి విధేయులవుటకును ఏర్పరచబడిన వారు. మరి క్రీస్తు యేసు రక్తం ఇంతగా మీ మనస్సాక్షిని శుద్ధి చేసిందా? శుద్ధి చేయకపోవడానికి కారణం ఏంటి? ఒక్క వచనాన్ని నేను చూపించి ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2 వచనాలు చూపించి ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. బిగినింగ్ ఏంటి? నేను ఇశ్రాయేలు వారితో చేయబోవు నిబంధన. ఏ నిబంధన ఇది? ఏ రక్తమును ఆధారం చేసుకున్న నిబంధన? క్రీస్తు రక్తము. మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తమును ఆధారం చేసుకున్న నిబంధన కాదు.
క్రీస్తు రక్తము ద్వారా చేయబడిన నిబంధన. ఇక్కడ 2 అంశాలు చెప్తా ఉన్నాడు. వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఒకవేళ ఈ వాక్యం మీద పెట్టి ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. తన దయా సంకల్పము మీలో నెరవేర్చబడడం కొరకు. ఏంటి తన దయా సంకల్పం? ఇప్పుడు ఇందాక వేలు పెట్టినటువంటి వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. ఏంటి ఆయన దయా సంకల్పం? ఆయన ధర్మ విధులు మన హృదయంలో ఉండడం, మన మనస్సులో ఆయన ధర్మ విధులు ఉండడం, మన హృదయముల మీద ఆయన ఆత్మ ద్వారా వ్రాయబడడం. అంతేకాదు ఆయన్ను పూర్తిగా తెలుసుకోనడం. అది ఆయన దయా సంకల్పం. ఇప్పుడు అక్కడ 2 అంశాలు చెప్తా ఉన్నాడు. మీరు ఇచ్చయించుటకును మీలో కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును. చూడండి, ధర్మ విధులు వారి మనస్సులో ఉండడం, అక్కడ ఇచ్చయించుటకును. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కోరిక మనలో ఆయన ధర్మ విధులు ఉండాలని, ఎబిలిటీ సామర్థ్యము మన హృదయముల మీద ఆయన మాట వ్రాయబడి ఉండడం, ఆయన వాక్యం నా హృదయం మీద వ్రాయబడి ఉండాలి. ఆయన ధర్మ విధులు నేను తెలిసికొని ఉండాలి అని కోరిక కలిగి ఉండడం. ఈ స్థితి ఎక్కడికి నడిపిస్తుందంటే క్రొత్త నిబంధన జీవితానికి నడిపిస్తుంది. ఎందుకు మనము ఇంతగా నిష్కల్మషమైన మనస్సాక్షిని కలిగి ఉండలేకపోతున్నామంటే, ఫస్ట్ వీ డోంట్ హ్యావ్ దట్ డిజైర్ and we are not seeking the Holy Spirit for that ability. మొట్టమొదటిగా మనకు ఆ కోరిక లేదు. రెండవది ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యము కలుగ చేయబడాలి అని ఆత్మదేవుని మనం అడగడం లేదు. ఇది కారణం. మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడకపోవడానికి. ఇది నాన్న మీరు క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యత గ్రహించారని నేను నమ్ముతున్నాను. ఈ రక్తము పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువుల కంటే మరి శ్రేష్టమైనటువంటి పాత్రలుగా నిన్ను నన్ను మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి క్రీస్తు రక్తం. అయితే ఎందుకు మనం మార్చబడలేకపోతా ఉన్నాం? We don't have the desire and we are not seeking the Holy Ghost for that ability. మనలో ఆ కోరిక లేదు, పరిశుద్ధాత్మను మనం అడగడం లేదు. అడుగుదామా ఇక? ప్రభువా, నేను పాత నిబంధన సంబంధమైన సేవా పాత్రలన్నింటికంటే శ్రేష్ఠుడను అని నువ్వు అంటున్నావు కదా. మరి నా మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధమైన విధాన్ని సన్నిధిని కనబడాలి. కానీ ఎక్కడో నా మనస్సాక్షి అంత నిష్కల్మషంగా లేదు అని గ్రహించిన వారమైతే దేవుని వైపు తిరిగి మొదలు పెడదాం.
కాబట్టి క్రీస్తు యేసు రక్తము ద్వారా నిష్కల్మషమైన మనస్సాక్షి కలిగిన వారమై పాత నిబంధన సేవా పాత్రలన్నిటికంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగిన వారమై దేవుని ఎదుట నిలవబడాలని విన్న తరువాత కలవరపడి కొండల వైపు చూస్తే ప్రయోజనం లేదు. ఎవరి వైపు చూద్దాం? యేసయ్య వైపు చూద్దాం. ఆయనే సర్వములో సర్వము ఉన్నట్లు ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన వలన మనము నియమింపబడి ఉన్నాం. కాబట్టి ఆయన సర్వ పరిపూర్ణుడు, ఆయనే సర్వకృపానిధి, ఆయనే సంపదల గని, సకలము చేయగలిగినటువంటి ఆయన వైపే కన్నులెత్తి చూద్దాం. ఇంకొక మాటను నేను మీకు చూపిస్తాను. ఇది లేకుండా వర్తమానము అసంపూర్ణం అవుతుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక ఈ రక్తము దేవుని సన్నిధిలో ధైర్యముగా మనం ప్రవేశించడానికి మనకు అధికారం ఇస్తుంది. దేవుని సన్నిధిని మనం భయముతో కాదు, ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు చేర్చేటటువంటి ఆధిక్యతను ఈ రక్తం మనకు అనుగ్రహించింది. ఫలితంగా మరి ఏం చేద్దాం అంటున్నాడు? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయము. విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత. నీ రక్షణను అపవాది ఎన్నడూ దొంగిలించకుండా సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి దేవుని వెంబడించాలి. యథార్థమైన హృదయముతో నిశ్చలముగా పట్టుకుందాము, కదలకుండా పట్టుకోవాలి విశ్వాసాన్ని. కాబట్టి అలా ఉండాలి అంటే ఏం చేయాలంటున్నాడంటే, సమాజముగా కూడుకున్నట మానవద్దు. అంతేకాదు, ఒకరినొకడు హెచ్చరించడం మానొద్దు. ఆ వచనం నేను కంప్లీట్ గా చదువుతాను, వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలా చేయాలి? ఎక్కువగా. ఇప్పుడు మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంటే ఏం చేయాలి? మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు బుధవారం శనివారం తీసేసి ఆదివారం నుండి శనివారం వరకు కూడుకోవాలి. అర్థమవుతుందా? మరి ఎక్కువగా, నాట్ ఓన్లీ ఆన్ వెన్స్డేస్ అండ్ సాటర్డేస్, బుధవారం శనివారాలు మాత్రమే కాదు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. అలాగా సమాజంగా కూడుకోవడం, అంతేకాదు ఒకరినొకరు హెచ్చరించుకోవడం. నిన్న హెచ్చరించిన దానికంటే ఈరోజు నీ హెచ్చరిక ఇంకోటి ఎక్కువగా ఉండాలి. హెచ్చరిక అనగానే ఎదుటివాని దోషం కాదు, ఎదుటివాని దోషాన్ని ఎత్తి చూపడం కాదు, పురికొల్పడం అని కూడా ఉంటుంది. సహోదరుని పురికొల్పడం. రమ్ము, దేవుని రాకడ సమీపంగా ఉన్నది, మనం ఇంకా దేవుని యొద్దకు మరుగెడదామని హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కాబట్టి ఏం చేయాలి? ఇక మీదట మనం క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారమై పాత నిబంధన సేవా వస్తువుల కంటే శ్రేష్ఠులమైనటువంటి మనం అలాగుండాలంటే ఏం చేయాలి? మరి ఎక్కువగా సహవాసము కలిగి ఉండాలి. మరి ఎక్కువగా కూడుకొని ఆరాధించడం ఉండాలి. మరి ఎక్కువగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురికొల్పుకుంటూ ఉండాలి. ఎందుకనగా ప్రభు అక్కడ సమీపం అవుతున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు స్తోత్రములు. మా గొప్ప తండ్రి, దోషులము, ఇంకనూ పాపులము, భక్తిహీనతే మా యొక్క అలవాటు. అయినా
మేము ఇంకనూ పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, అనగా నీ యొక్క వెలుగును సమీపించలేని వారిగా ఉండగా, ప్రభువా నువ్వు మా కొరకు చనిపోయా. ఫలితంగా మేము నీ యొక్క వెలుగులో సంచరించాలని, నీతో సమీపస్థులంగా ఉండాలని, అంతేకాదు పరలోకములో మేము ఉండాలని, పరలోకపు జీవితం కలిగి ఉండాలని, పరలోకంలో ఉన్న వాటిని పోలి ఉండాలని కాదు ప్రభువా, పరలోకంలో ఉన్న వారిగా ఉండాలని. ప్రభువా నీవు చిందించిన ఈ రక్తము ద్వారా మా అందరికి ఇంత గొప్ప ఆధిక్యతను అనుగ్రహించావే. అందును బట్టి ప్రభువా నీ ఎదుట మేము మోకాళ్ళు ఉనుతున్నాం, సాష్టాంగ పడుతున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఇట్టి అయోగ్యులమైన మమ్మను యోగ్యులుగాను, నిష్కల్మషమైనటువంటి హృదయముతో నిందారహితులముగాను, సిగ్గుపడనక్కర్లేని వారముగాను నీ ఎదుట నిలువ పెట్టాలని నీకుండిన తపనను బట్టి ప్రభువా, ఆశను బట్టి మా గొప్ప దేవా నిన్ను మహిమపరుస్తూ అర్థిస్తున్నాము నీ ఆత్మ సహాయాన్ని. ప్రభువా మీరు కనికరించండి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి క్రీస్తు యేసు రక్తము ద్వారా ప్రోక్షింపబడుచు ఫలితంగా పరలోకములో ఉన్న వాటిని పోలిన జీవితము కంటే శ్రేష్టమైనటువంటి జీవితం, అనగా పరలోకములో ఉండినటువంటి వారి జీవితం, లేక పరలోకములో జీవించుచున్న జీవితం మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.